భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ సంబంధాల్లో ఒక కొత్త శకం స్టార్ట్ అయింది. ఇరు దేశాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్కు అధికారికంగా ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ట్రోఫీని ఆవిష్కరించారు. క్రికెట్ చరిత్రలోని ఇద్దరు దిగ్గజాలు జేమ్స్ ఆండర్సన్, సచిన్ టెండూల్కర్కు దక్కిన ఈ అరుదైన గౌరవంపై సచిన్ స్పందించారు. ఈ విషయం తెలియగానే తాను మొదట పటౌడీ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడానని, వారి వారసత్వానికి ఎలాంటి లోటు రాకుండా చూస్తానని హామీ ఇచ్చినట్టు ఒక ఇంటర్వ్యూలో సచిన్ చెప్పుకొచ్చాడు. ఈ ట్రోఫీకి తన పేరు పెట్టడంపై సచిన్ ఆనందం వ్యక్తం చేస్తూనే పటౌడీ కుటుంబం పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. తనకు అందిన ఈ గౌరవం గురించి తెలిసిన వెంటనే పటౌడీ కుటుంబంతో మాట్లాడానని, వారి వారసత్వాన్ని ఎలా కొనసాగించాలని దానిపై చర్చించానని సచిన్ తెలిపాడు. సచిన్ సూచన మేరకు బీసీసీఐ, ఈసీబీ కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై సిరీస్ గెలిచిన జట్టు కెప్టెన్కు పటౌడీ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ అందజేస్తారు. టైగర్ పటౌడీ గొప్ప నాయకత్వానికి ప్రతీకని, అందుకే ఆయన పేరు మీద నాయకుడికి మెడల్ ఇవ్వడం సరైన గౌరవం అని సచిన్ వివరించాడు. అలాగే తనకు లభించిన ఈ అరుదైన గౌరవంపై సచిన్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో తాను పడిన కష్టానికి దక్కిన గుర్తింపుగా ఇది భావిస్తున్నానన్నాడు. నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపించిందని, తాను పొందిన ప్రతి గౌరవాన్ని సమానంగా చూస్తానన్నాడు. వాటిని మరే విషయంతోనూ పోల్చడం తనకిష్టం లేదని, ఇది కూడా అలాంటి గొప్ప గౌరవమే అంటూ వ్యాఖ్యానించాడు.